KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. గుంటూరు జిల్లా రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రత్యేకించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను లక్ష్యంగా చేసుకొని అంబటి వరుసగా విమర్శలు గుప్పిస్తుండడం వెనుక ఏమైనా వ్యూహాత్మక రాజకీయం ఉందా? అసలు పెమ్మసాని పేరు వింటేనే అంబటి ఎందుకు అంతగా విరుచుకుపడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? సత్తెనపల్లిలో గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న అంబటి రాంబాబు రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం దాదాపు లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కూటమి పరిస్థితి చూస్తే ప్రస్తుత ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు బాగుంది. ఆమెను తప్పించే వాతావరణం కనిపించడం లేదు. కానీ అంబటి మాత్రం తన ప్రధాన ప్రత్యర్థి గల్లా మాధవి కాదన్నట్లుగా నేరుగా ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నే టార్గెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తారనే ముందస్తు భయం లేదా అంచనా అంబటిలో ఉందన్న చర్చ లోకల్ గా గట్టిగా నడుస్తోంది. అందుకే ముందస్తుగానే పెమ్మసానిని పొలిటికల్ టార్గెట్ చేసి తన పొలిటికల్ స్కోప్ ను కాపాడుకునేందుకు అంబటి ఈ తరహా అటాకింగ్ పాలిటిక్స్ మొదలు పెట్టారని ప్రచారం సాగుతోంది. ఇటీవల అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటన, దాని తదనంతర పరిణామాలతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. తన ఇంటి దాడి వెనుక పెమ్మసాని హస్తం ఉందంటూ అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం అంబటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంబటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని లైట్ తీసుకుంటున్నారు. అంబటి మాత్రం టార్గెట్ మిస్ అవ్వకుండా ప్రతి వేదికపై పెమ్మసానిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. నేరుగా తన ప్రత్యర్థి కాకపోయినా జాతీయ స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రిని నిరంతరం విమర్శించడం ద్వారా గుంటూరు రాజకీయంలో తన ఇమేజ్ తగ్గకుండా చూసుకోవాలనేది అంబటి మైండ్ గేమ్ గా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పెమ్మసాని గనక ల్యాండ్ అయితే ముందే సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే అంబటి ఇంతగా కంగారు పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అంబటి వేస్తున్న ఈ పొలిటికల్ స్కెచ్ రాబోయే రోజుల్లో గుంటూరు రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.